అందరికీ నమస్కారం. మనమీరోజు మనుష్యులుగా మన మూలాల గురించి చెప్పే కొన్ని అత్యంత ఆసక్తికరమైన, లోతైన కథలను అన్వేషించబోతున్నాం. మనం ఎక్కడనుంచి వచ్చాం? చూడటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా వేల సంవత్సరాలుగా మానవాళిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. మతం, తత్వశాస్త్రం, విజ్ఞానం ఇలా ఎన్నో మార్గాల్లో ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నాం కదా. అయితే ఈరోజు మనం అలాంటి 5 ముఖ్యమైన సమాధానాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి వాటిని లోతుగా పరిశీలిద్దాం. మొట్టమొదటగా, అసలు ఈ సృష్టి వెనుక ఎవరున్నారు, లేదా ఏముంది? ఈ సృష్టికి కారణం ఒక దైవిక శక్తా, లేక అదంతటా అదే జరిగిన ఒక సహజ ప్రక్రియ? ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు. చూడండి, ఒకవైపు హిందూ మతం, క్రైస్తవం, ఇస్లామేమో ఒక దైవిక శక్తి అంటే ఒక సృష్టికర్త ఉన్నారని చెబుతున్నాయి. కాని మరోవైపు చూస్తే బౌద్ధమతం, సైన్స్ ఏమంటున్నాయంటే ఇదంతా ఒక సహజమైన ప్రక్రియ, కొన్ని నియమాల ప్రకారం జరుగుతోంది అంటున్నాయి. అంటే ఒకటి నమ్మకం, ఇంకొకటి పరిశీలన అన్నమాట. సరే, సృష్టికర్త గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేనితో తయారయ్యాం అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అంటే మన శరీర నిర్మాణానికి ఉపయోగించిన ముడి పదార్థాలు ఏంటి? ఈ పట్టిక చూస్తే మనకు 2 రకాల కథలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపేమో మట్టి, బంకమన్ను, పంచభూతాలు ఇలాంటి సాంప్రదాయిక సింబాలిక్ మూలాలున్నాయి. మరోవైపేమో జీవపరిణామక్రమం. ఇది మన సైంటిఫిక్ హిస్టరీని వివరిస్తోంది. ఒకటి మన మూలాలను ప్రకృతితో ముడిపెడితే, మరొకటి మన జీవశాస్త్ర చరిత్రను వివరిస్తోంది. హిందూ మతం గురించి కొంచెం లోతుగా చూస్తే వాళ్ల ప్రకారం మనమంతా పంచభూతాలతో తయారయ్యాం. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ప్రకృతిలోని ఈ 5 అంశాల్లో ఒకదానికి ప్రతీక అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. శరీరం గురించి మాట్లాడుకుందాం. కాని ఈ శరీరాన్ని నడిపించేదేంటి? ఆ స్పార్క్ ఏంటి? దాన్ని మనం ఆత్మ అంటాం, చైతన్యం అంటాం. అసలేంటది? హిందూ సంప్రదాయంలో అయితే దీన్నే ఆత్మ అంటారు. అంటే మన శరీరం తాత్కాలికమే అయినా లోపలుండే ఈ ఆత్మ శాశ్వతం, దానికి నాశనం లేదు. ఈ శరీరం పోయినా అది ఇంకో రూపంలోకి వెళ్తుందని నమ్ముతారు. అలాగే ఇస్లాంలోకొస్తే అల్లా మొదటి మనిషిలో రూహ్ అనే ఆత్మను ఊదినట్లు చెబుతారు. ఇక్కడ ఊదడం అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడికి మనిషికి మధ్య ఉన్న ఒక డైరెక్ట్ పవిత్రమైన కనెక్షన్ నీది చూపిస్తుంది. అయితే బౌద్ధమతం ఈ విషయంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. వాళ్ల ప్రకారం శాశ్వతమైన ఆత్మ లాంటిది ఏమీ లేదు. బదులుగా ఒక చైతన్య ప్రవాహం ఉంటుందట. అంటే ఒక నది ప్రవహించినట్లు మన ఆలోచనలు, అనుభవాలు ఒక జీవితం నుండి ఇంకో జీవితానికి అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక సైన్స్ ఏం చెప్తోందంటే చైతన్యమనేది ఆత్మలాగా శరీరం నుండి వేరేగా ఉండే వస్తువేమీ కాదు. అది మన మెదడులో జరిగే ఒక కాంప్లెక్స్ ప్రాసెస్, కోట్లాది న్యూరాన్ల మధ్య జరిగే కమ్యూనికేషన్ వల్ల పుట్టే ఒక అద్భుతం. సరే, ఆత్మ లేదా చైతన్యం గురించి ఈ విభిన్న అభిప్రాయాలు చూశాం గదా. మరి ఈ అభిప్రాయాలు మన జీవిత గమనాన్ని, అంటే మన అంతిమ మార్గాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. మన జీవితం ఒక సరళరేఖ లాంటిదా, లేకొక సర్కిల్ లాంటిదా? ఇక్కడ కూడా 2 క్లియర్ దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు క్రైస్తవం, ఇస్లాం వంటి మతాలు జీవితాన్ని ఒక లీనియర్ జర్నీలా చూస్తాయి. అంటే పుట్టడం, జీవించడం, మరణం, ఆ తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. కాని హిందూ, బౌద్ధ మతాల్లో అలా కాదు. జీవితం ఒక సైకిల్ లాంటిది. పునర్జన్మ ఉంటుంది. ఈ సైకిల్ నుంచి బయటపడటమే అసలైన లక్ష్యం. సో, ఇన్ని కథలు చూశాక మనకేమర్థమవుతోంది? సమాధానాలు ఎన్ని ఉన్నా వాటి వెనకున్న ప్రశ్న మాత్రం ఒక్కటే: మనం ఎక్కడినుంచి వచ్చాం? ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏంటో తెలుసుకోవాలనే ఆరాటం మనందరిలోనూ ఉంది. అదే ఈ కథలన్నింటికీ మూలం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన మూలాల గురించి మనం చెప్పుకునే ఈ కథ, అది ఏదైనా సరే, అది మన గురించి, మన విలువల గురించి, మన గమ్యం గురించి మనకు ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.